జాగ్రత్త. కంఫర్టబుల్? యా, థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. yes please. సూపర్. యు ఆర్ మోస్ట్ సెక్సియెస్ట్ గర్ల్. Oh, I'm sorry. What do you want, sir? Milk. Thank you. Excuse me. తీసుకోండి. Excuse me, sir. Yes. This seat is reserved for somebody else. This seat? Yeah. Yeah, we are together. No problem, we will adjust. Okay. తన పిచ్చి కానీ మన ఇద్దరి మధ్యన ఇంకెవరు వస్తారు? వీడు వస్తున్నాడేంటి? కొంపది సింధుని విమానంలోనే వేలం పెడతాడా ఏంటి? Excuse me? Yes? I am her husband. She is my wife. Can you have that seat, please? Thank you. Actually, అది నీ మంచి మనసు నాకు తెలిసిందు. పెద్దవాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాం. వాళ్ళకు నచ్చ చెప్పి తర్వాత నన్ను తీసుకెళ్దామని పెడుతున్నాం. అంతే కదా? అయినా మీ నాన్నగారు కాదనే ఛాన్సే లేదు ఇందు. నాకేం లోటు? చెయ్యి లేదా, కాలు లేదా? అక్కడికి వెళ్తే వాళ్ళ నాన్న ఏదో ఒకటి తీసేస్తాడులే. అబ్బా, చాలా ముద్దొస్తున్నాడు. ఇతను ఎవరో చెప్పమ్మా. మావయ్య. నీకు మావయ్య అయితే నాకు బాబాయ్. పేరేంటో? జేబీ జన్. జనపిత్తడి జనార్దన్. అబ్బో, చాలా పొడవే. ఇతనెవరు? మై ఫ్రెండ్ మధు. గ్లాడ్ టు మీట్ యూ. ఎక్స్క్యూజ్ మీ, ఐల్ జస్ట్ కమ్ బ్యాక్. నో ప్రాబ్లం, టేక్ యువర్ ఓన్ టైమ్. నమస్కారం. చేతులు ఊపుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడికండి? టైర్ కొనడానికి. ఏ టైరు? కార్ టైరా? లారీ టైర్? కార్ టైరా? ఎంత ఉంటుంది? కాస్ట్ 3000 ఉంటుంది. 3000? 500కి ఇష్టం తీసుకుంటారా? సెకండ్ హ్యాండ్ టైరా? ఫస్ట్ హ్యాండ్ అండి. మీకు ఏ టైర్ కావాలో చెప్పండి. ఆ టైర్ కావాలి. అదే కదా? ఓకే, మీరు డబ్బులు రెడీగా పెట్టుకుని ఆ బీచ్ నిలబడండి. 5 నిమిషాల్లో టైర్ తీసుకొచ్చి డబ్బులు తీసుకెళ్తాను. అలాగే. ఓకే, వెళ్ళండి. పట్ట పగలు దొంగతనం నా కంట పడ్డావురా. ఇక నిన్ను వదిలిపెట్టను. నాకు ఇష్టం టైరా. ఎవడా నువ్వు? పోలీసు వాడిని పట్టుకుని ఎవడా నువ్వు అంటావా? ముందు స్టేషన్ ఉన్నాడు. అది నేను అనాల్సిన మాట. నువ్వు అంటావేంటా? నేను అంటాను. ముందు స్టేషన్ నువ్వంటావేమిట్రా? ఎవరు అక్కడ చెప్పుకో. స్టేషన్ ముందు వచ్చి నేను చెప్పుకున్నా. అనవసరంగా మాట్లాడి టెన్షన్ తెప్పించొద్దు. స్టేషన్ అయ్యా, నన్ను రక్షించండి అయ్యా, నన్ను కాపాడండి అయ్యా. ఏం జరిగిందయ్యా? ఏం జరిగింది ఏంటండి? మీ కానిస్టేబుల్ గారు పౌర హక్కులకు భంగం కలిగిస్తున్నారు సార్. పౌర హక్కుని రక్షించాల్సింది పోయి భక్షిస్తున్నాడా? అది కాదు సార్, అసలు ఏం జరిగిందంటే ముందు పౌరుల సంగతి చూడు. ఇలా వచ్చి కూర్చుని చెప్పాయా? మీ ముందు నేను కూర్చోటమా? తప్పు కదా అయ్యారు, నేను కూర్చోలేను. కూర్చుని చెప్పు. నేను కూర్చోలే గారు, నేను ఇక్కడ కూర్చొని వస్తాను, అక్కడ కూర్చోండి గారు. ఏం వినయం, ఏం విధేయత. దీని మీద కూర్చోండి సార్. ఇప్పుడు చెప్పబోయా అసలు ఏం జరిగింది? సార్, మీరు చిన్నప్పుడు టైర్ ఆడుకునేవారండి? సైకిల్ టైర్ వడి కూడా ఎగ్గొట్టి ఎప్పుడు టైర్లు దొల్లించుకుంటూ ఆడుకుంటూ ఉండేవాడిని. ఆ బాల్య స్మృతులు తలుచుకుంటుంటే ఒళ్ళు పులకరిస్తోంది. టైర్ ఆడుకోవడం తప్పు కాదు కదండి? తప్ప ఎవడన్నా మాట అంటే నాలి కోసేస్తా. పైగా వాడి మీద మర్డర్ కేసు బనాయించి ఉరి శిక్ష కూడా వేయిస్తా. అయితే మీ కానిస్టేబుల్ గారు ఉరి శిక్ష వేయించండి సార్. మా కానిస్టేబుల్ గా? అవునండి,
ఎందుకంటే నాకు బాల్యస్మృతులు గుర్తొచ్చి టైరాయిడ్ ఆడుకుంటుంటే దానికి అడ్డుపడి గుడ్లు మిటకరించి. అది కాదు సార్. నువ్వు నోర్మై. పాపం అతనికి బాల్య స్మృతులు గుర్తొచ్చి టైరాయిడ్ ఆడుకుంటుంటే అడ్డుపడతావా? పౌర హక్కులకు భంగం కలిగించినందుకు నీ మీద కేసు బుక్ చేస్తాను. అది కాదు సార్, వీడు టైర్ల షాప్ లో దూరు దొంగతనం చేస్తుంటే నా కళ్ళారా చూసి అరెస్ట్ చేశాను. ఏమయ్యా, దొంగతనం చేసావా? అది తర్వాత సంగతి సార్. ముందు పౌర హక్కులకు భంగం కలిగించినందుకు ఇతని మీద కేసు బుక్ చేయండి సార్. అది నిజమే సార్. ఒక దొంగ మాట విని పోలీస్ మీద కంప్లైంట్ రాస్తారా సార్? ఇది నిజమే. ఏంటి సార్ నిజం? నేను నిజంగా దొంగతనం చేసినట్లయితే ఆ షాప్ వాడు వచ్చి మీకు కంప్లైంట్ ఇస్తారు కదా సార్. కంప్లైంట్ ఇవ్వనప్పుడు కేసు ఎలా బుక్ చేస్తారు సార్? ఇది బ్రహ్మాండమైన పాయింట్. చూడు కానిస్టేబుల్, ఆ షాప్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇతని మీద కేసు రాస్తాను. అప్పటి వరకు పౌర హక్కులకు భంగం కలిగించినందుకు నీ మీద కేసు బుక్ చేస్తున్నాను. 10 రోజుల లోపల నువ్వు చేసిన తప్పుకు సంజాయిషి ఇచ్చుకో. నువ్వు వెళ్ళచ్చు. అయ్యా, టైర్ తీసుకెళ్ళొచ్చండి. నాకు కూడా బాల్య స్మృతులు గుర్తుకొస్తున్నాయి. డ్యూటీ అయిపోయిన తర్వాత ఆడుకోవాలి. ఇది ఇక్కడే ఉంచు. మీరు ఆడుతుంటే ఒకవేళ నేను అడ్డుపడతాడేమో, అది చూసుకోండి సార్. నన్ను తాకితే అక్కడికక్కడే షూట్ చేసి పారేస్తాను. ఏంట లుక్కు ఇరగదీస్తా. ఓలా అగిపెట్టండి. ఓలా వీటిని పట్టుకుంటే పోలీస్ స్టేషన్ లో నా మీద రివర్స్ కేసు పెడతారు. పబ్లిక్ గా వీటిని పట్టుదల చేయాలి. దొంగ దొంగ రేయ్, ఆగరా, కొట్టినాగరా, ఆగు. దొంగ దొంగ ఆగరా, కొట్టి వెళ్తావా? దొంగ దొంగ చెప్పానుగా, పబ్లిక్ లో పబ్లిక్ చేత కొట్టిస్తానని. చెప్పింది చెప్పినట్టు అక్షరాలా చేశాను. నాతో పెట్టుకోకరా ప్లీజ్. ఈసారి సాక్ష్యంతో సహా పట్టుకొని నిన్ను జైల్లో పెట్టించకపోతే నేను కాదు. అబ్బా, ఏమండి, హల్వా తినండి. మీకోసం స్పెషల్ గా చేశాను. నా వాళ్ళ చేత గాని నీ వాళ్ళ చేత గాని నిన్ను హత్య చేయిస్తాను. ఏంటి, నా కోసం స్పెషల్ గా చేసావా? నేను నమ్మను. ముందా కుక్కకి పెట్టు. ప్రేమతో నేను చేసింది కుక్క కోసమా? ఎవరి కోసం చేసావో నాకు తెలుసు, ఆ జగ్గారావు గారికి తెలుసు, నీకు తెలియదు. ముందా కుక్కకి పెట్టు మర్యాదగా. నేను పెట్టను. నువ్వు పెట్టకపోతే నేనే పెడతా. తినవే, తిను. ఇప్పుడు పెట్టు, తింటాను. ఇంకెక్కడుంది? ఉన్నది కాస్త కుక్కకు పెట్టారుగా, నన్ను తినండి. చిచ్చి, వద్దంటే పెడతానంటావు, పెట్టమంటే లేదంటావు. ఎందుకండి అంత కోపం? ఒక్క ముద్దు పెట్టానంటే గాల్లో కలిసిపోతుంది. ముద్దు చేత గాని ముద్ద చేత గాని నిన్ను హత్య చేయిస్తాను. ఏంటి గాల్లో కలిసిపోయేది నా ప్రాణాలా? ఛీ, ఏమిటండి ఆ మాటలు? వద్దు, ముద్దైనా సరే ముద్దైనా సరే ముందు కుక్కకి, ఆ తర్వాత నాకు. ఇంత ప్రేమగా పెట్టాలనుకున్న ముద్దు ఆ కుక్కకు పెట్టమంటారా? అవును. ఇంకా సేపు ఆగితే ఆ కుక్కతోనే కాపురం చేయమంటారు. అల్లుడు రా రా, నీకోసమే చూస్తున్నాను రా. నాకు ఇస్తాను. ఏది? ఇస్తాను రా. అటు తిరుగు, పొంగో. దూరం శక్తిస్తావురా? ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వా? గుండు సూది సీన్నే గుర్తుపట్టలేకపోయావురా? వాడెవడు? ఎవడా చెప్తా. రా రారా రారా. ఎప్పుడు ఖాళీ చేస్తున్నావు? ఇవాళ ఖాళీ చేస్తానా? ఇవాళొద్దు. రేపు ఖాళీ చేయనా? రేపు కూడా వద్దు. ఎల్లుండి ఖాళీ చేయి. అలాగే అన్నా. ఓకే.
ఈరోజు మధ్యాహ్నం శాతవాహన, 4 గంటలకు పలకనామ, సాయంత్రం నారాయణాద్రి, రాత్రికి దాదర ఉన్నాయి. దాదరకి వెళ్ళమంటారా? ఏ మార్నింగ్ ఇంటర్సిటీ ఉందిగా? ఉందన్నా. నిద్ర లేవలేరా? లేవగలన్నా. ఇంటర్సిటీకి వెళ్ళి జామ తోట అమ్ముకురండి. అలాగే. ఎవరు మీరు? నో డైలాగ్, ఓన్లీ యాక్షన్. నన్ను ఎందుకు ఇలా కొడుతున్నారు? నాకు ఇలాగే కొట్టవచ్చు, ఇంకోలా కొట్టవు రాదు. చిన్నప్పుడు నేర్చుకోలేదు. నీకు పాట కావాలా, డాన్స్ కావాలా, షికారు కావాలా? నా మరదలతో లోరాయికి ఊరంటే తిరుగుతారా?